భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆంజనేయ చరిత్రలో ఇవాళ మనం హనుమంతుడి విజృంభణ గురించి తెలుసుకుందాం. ఇక హనుమంతుడు తాను వచ్చిన ప్రధాన కార్యం పూర్తి అయిందని సంతోషించి బాగా ఆలోచించి తాను ఎలాగో వచ్చాడు కనుక లంకలో ఉన్న సేనాబలం ఎటువంటిదో తెలుసుకోవడం మంచిదని నిశ్చయించుకున్నాడు. వెంటనే అశోకవనాన్ని బాగా చెడగొట్టాడు. ఈ వార్త తెలిసి రావణాసురుడు కొందరు వీరులను హనుమంతుడి మీదికి పంపాడు. హనుమంతుడు వారందరినీ చంపటమే కాక దాసోహం కోసలేంద్రశ్చ రామశ్చాక్లిష్ట కర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహత మారుతాత్మజ అర్ధయుత్వా పురీం లంకా మవివాధ్యా చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసా. నేను రాముడి దాసుడిని హనుమంతుడిని. మీరంతా చూస్తుండగానే ఈ లంకా పట్టణాన్ని మర్దించి వేసి సీతాదేవికి నమస్కరించి వెళ్ళిపోతానని గట్టిగా అరిచాడు. రావణుడు ఇది విని ప్రహస్తుడి కుమారుడైన జంబుమాలిని హనుమంతుడి మీదికి పంపాడు. ఇంతలో హనుమంతుడు దగ్గరలో ఉన్న ఒక రాక్షస దేవాలయాన్ని విరగ్గొట్టాడు. వచ్చి తన మీద పడుతున్న రాక్షసులను ఆలయానికి ఉన్న స్తంభాన్ని పీకి దానితో కొట్టి చంపాడు. తర్వాత రావణుడు పంపిన మంత్రి కుమారులు 7 హనుమంతుడి చేతిలో మరణించారు. తర్వాత 5 సేనాపతులు హనుమంతుడి చేతిలో మరణించారు. తర్వాత రావణుడు తన కుమారుడైన అక్షుడిని పంపగా హనుమంతుడు సేనా సమేతంగా వాడిని సంహరించాడు. రావణాసురుడు చాలా దుఃఖించి తనకు సమానుడైన మరో కొడుకు ఇంద్రజిత్తుని యుద్ధానికి పంపాడు. ఇంద్రజిత్తు యుద్ధం చేసి అనేక అస్త్రాలు ప్రయోగించి లాభం లేక చివరికి బ్రహ్మాస్త్రం ఉపయోగించాడు. హనుమంతుడికి బ్రహ్మాస్త్రం కూడా పనిచేయదు అని బ్రహ్మవరం ఉన్నప్పటికీ బ్రహ్మదేవుడి మీద గౌరవం వల్ల ఆ అస్త్రానికి బద్ధుడై పడిపోయాడు. అతను పడిపోగానే చాలామంది రాక్షసుల మీద పడి హనుమంతుడిని తాళతో కట్టేశారు. అది చూసి ఇంద్రజిత్తు ఇలా అనుకున్నాడు, అయ్యయ్యో, బ్రహ్మాస్త్రం వేశాక మరో బంధనం కడితే ఆ అస్త్రం పనిచేయదు. ఈ మూర్ఖులు తెలియక తాళతో కట్టారు. బ్రహ్మాస్త్రం వేశాక ఇక వేరే అస్త్రాలు ఏమీ పనిచేయవు. బ్రహ్మాస్త్రం రెండోసారి పనిచేయదు. ఇక ఏం చేయగలను? ఇలా ఆలోచించిన ఇంద్రజిత్తు హనుమంతుడిని రావణ సభకు తీసుకెళ్లాడు. హనుమంతుడు కూడా కావాలని లొంగిపడి ఉన్నాడు. తీరా సభలోకి వెళ్ళాక సభలో ఉగ్రంగా ఉన్న రావణాసురుడిని చూసి హనుమంతుడు ఆశ్చర్యపోయాడు. రాత్రి తను చూసిన రావణాసురుడికి ఇప్పుడు రావణాసురుడికి చాలా తేడా ఉందనుకున్నాడు. కొంచెం భయపడ్డాడు. తర్వాత సభలో హనుమంతుడిని ప్రశ్నించడం మొదలుపెట్టారు. హనుమంతుడు తాను సుగ్రీవుడి మంత్రిని రామదూతను అని చెప్పి రావణుడికి చాలా హితోపదేశం చేశాడు. రామలక్ష్మణుల పరాక్రమాన్ని వివరించాడు. రావణుడికి ఒళ్ళు మండిపోయి హనుమంతుడిని చంపమన్నాడు. అప్పుడు విభీషణుడు దూతను చంపరాదు, తప్పనిసరి అయితే ఏదైనా ఒక అవయవాన్ని ఖండించవచ్చు అని ధర్మం చెప్పాడు. లంకాదహనం. రావణుడు దానికి అంగీకరించి హనుమంతుడి తోక కాల్చమన్నాడు. రాక్షసులు తోకకు నూనె గుడ్డలు కట్టి నిప్పంటించారు. హనుమంతుడు లోపల ఇలా ఆలోచించసాగాడు, నేను ఈ రావణాసురుడిని కూడా చంపగలను, కానీ ఆ పని రాముడు చేస్తేనే గౌరవం. ఈ నగరాన్ని రాత్రి చీకట్లో చూశాను, వెలుతురులో మరోసారి చూస్తే మంచిది అని ఆలోచించి హనుమంతుడు మెరుపుతీగలాగా పైకెగిరి తాళ్ళు తెంపుకొని లంకా పట్టణం అంతా తిరిగి ఇళ్లకు నిప్పంటించసాగాడు. ఆంజనేయుడు చేస్తున్న ఆ అద్భుత కార్యం చూసి నింగులోని దేవతలిలా కీర్తించసాగారు. లంక తగలబెట్టినట్టి తోకరాయడా, ఇక నీకు సాటి లేనే లేదు ఏడా. ఉద్యమించి యోగముని ఎగిరినావు, పెనకడలిని కోష్పాదము చేసినావు, మైనాకుని శిఖరములను కూల్చినావు, చేత తాకి అవ్వనిని మెచ్చినావు, దేవమాత సురస నోట దూరినావు, కినుక గెలిచి తత్వమెరిగి మించినావు, నీడ పీల్చు సింహికను కూల్చినావు, మునుల సురుల సంస్థుతులను పొందినావు. ఆ లంకిని నీ పోటుకు నోరు తెరిచెను, ఆ తోటకు నీ దాటికి కళ్ళు తిరిగెను. ఇప్పుడు ఇదిగో లంకాపురి బూడిదయ్యను, సచిదానంద విజయం యొక్క దగ్గరాయను. ఈ వార్త సీతాదేవికి తెలిసి యదీమాం వృత్త సంపన్నాం తస్సమాగమ లలాలసం సా విజనాది ధర్మాత్మ సీతోభవ హనుమతః. నేను మంచి శీలంతో ఉన్నానని తనను కలుసుకోగోరుతున్నానని ధర్మాత్ముడైన నా భర్త భావిస్తున్నట్లయితే ఓ అగ్నిదేవ, నీవు హనుమంతుడికి చల్లగా ఉండిపో అని ప్రార్థన చేసింది. అక్కడ హనుమంతుడు అగ్ని తనను కాల్చకపోవడానికి కారణం ఏమిటా అని ఆశ్చర్యపోయాడు. లంకాదహనం అయ్యాక హనుమంతుడు సముద్రం దగ్గరికి వెళ్ళి తోకమంటను చల్లార్చుకున్నాడు. అప్పుడు ఈ మంటల్లో సీతాదేవి కూడా కాలిపోయిందేమో అని కంగారు కలిగింది. మళ్ళీ మరోసారి సీత దగ్గరికి వెళ్ళి ఆమెకు నమస్కరించి సముద్రాన్ని దాటి తన వారి దగ్గరికి వచ్చాడు. అన్ని వివరాలు వారికి చెప్పాడు.
ఆ తర్వాత వానరులంతా కిష్కిందకు ప్రయాణమై దారిలో మధువనం అనే వనంలో ప్రవేశించారు. అది సుగ్రీవుడి సొంత తోట. సుగ్రీవుడి మేనమామ దదీముఖుడనేవాడు పెద్ద పరివారంతో దానికి కాపలా ఉన్నాడు. ఆ తోట దగ్గరికి వెళ్ళేసరికి హనుమంతుడు కోతులందరినీ లోపలికి వెళ్ళి తేనెలు త్రాగేసేయమన్నాడు. అంగదుడు కూడా నేను అనుమతిస్తున్నాను, త్రాగండి అన్నాడు. అప్పుడు వానరులందరూ ఇష్టం వచ్చినట్లు మధువులు త్రాగి తోటను ఇలా చిందరవందర చేయసాగారు. చిందు వేసి కూసిరోయ్ కోతివీరులు, మందు వేసి గెంతిరోయ్ చాచిబారులు. కొందరేమో తూగి తూగి గోల చేసిరి, కొందరేమో తాగి తాగి కక్కి వేసిరి, కొందరేమో దూకి తూకి గుద్దులాడిరి, కొందరేమో కుంటి కుంటి జంటగూడిరి, కొందరేమో ప్రక్కవాడి ముంతలాగిరి, కొందరేమో చిగురు కొమ్మ లెక్క ఊగిరి, కొందరేమో ఒళ్ళు మరిచి ఏదో వాగిరి, కొందరేమో గుంపుగా చేరి మూగిరి. ఈ గోల చూసి దదీముఖుడు వచ్చి ఒక చెట్టు పుచ్చుకొని వాళ్ళని బెదిరించసాగాడు. అంగదుడు తాగిన మత్తులో ఎదుట ఉన్నది తన తాతని మర్చిపోయి చితగ్గొట్టాడు. దదీముఖుడు వానరుల చేతిలోంచి ఎలాగో తప్పించుకొని సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి గోల పెట్టాడు. రామ ఆలింగన ప్రాప్తి. అప్పుడు సుగ్రీవుడు హనుమదాదులు పని పూర్తి చేసుకొచ్చారని గ్రహించి దదీముఖుడిని ఓదార్చి అతడి ద్వారానే అంగదాదులను త్వరగా రమ్మని కబురు పంపాడు. ఇంతలో హనుమంతుడు మొదలైన వారంతా అక్కడికి చేరారు. హనుమంతుడు రాముడితో చూశాను సీతనని ఇలా చెప్పాడు. దృష్టా సీత మమ మాత, దృష్టా సీత పరిపూత, సాధన వారధి రుత్తిర్నో నను తన కృపయ రామప్రభో, ప్రకృతిస్తవ కిల పరిదృష్ట, దృష్టా సురబల హంత్రిస్త, భవదన పాయి న్యతివిమల, భవసంతారణ కృతి నిపుణ, సాత్వం త్వాంస విదితవు మే సచిదానందామృత సారవ్. నేను చూశాను నా తల్లి సీతను, చూశాను పరిశుద్ధురాలైన సీతను. రామప్రభో, నీ కృపచే సాధన సాగరాన్ని దాటాను, నీ ప్రకృతిని చూశాను. ఆమె దుష్ట రాక్షస సంహారిణి సుమ, ఆమె నీకు అనపాయని, ఆమె పరిశుద్ధ, సంసార సాగరాన్ని దాటించడంలో నేర్పరి, ఆమె నీవు, నీవే ఆమె, మీరిద్దరూ సచ్చిదానందామృత సారాలని నాకు తెలిసింది. ఏవం మాయా మహాభాగా దృష్టా జనకనందిని, ఉగ్రేణ తపసాయుక్త తద్భక్త్యా పురుషశభ. మహానుభావురాలైన ఆ సీతను చూశాను, ఆమె నీ మీద భక్తితో ఉగ్రమైన తపస్సు చేస్తోంది అని కూడా చెప్పాడు. సీతాదేవి ఇచ్చిన చూడామణిని అందచేశాడు. రాముడు హనుమంతుడిని చాలా మెచ్చుకొని అతనికి నేను ఏమి ఇవ్వగలనా అని ఆలోచించి ఏషా సర్వస్వభూతేమే పరిష్వంగో హనుమతః మాయాకాలమిమం ప్రాప్య దత్తస్తస్య మహాత్మనః. ప్రత్యుపకారానికి అర్హమైన ఈ సమయంలో మహాత్ముడైన ఈ హనుమంతుడికి ఇదిగో ఈ నా ఆలింగనమే సర్వస్వధానము అని చెబుతూ శ్రీరాముడు ఆంజనేయుడిని గాఢంగా కౌగిలించుకున్నాడు. హనుమంతుడు ఈ వార్త తీసుకొచ్చాక శ్రీరాముడికి కొత్త చింత పట్టుకుంది. 100 యోజనాల సముద్రాన్ని హనుమంతుడైతే అవలీలగా దాటేశాడు. తను దాటేదలా, లక్ష్మణుడు దాటేదలా, తనకు తోడుగా వచ్చే వానరసేన దాటేదలా. శ్రీరాముడి చింతను గ్రహించిన ఆంజనేయుడు ఆయనకు ధైర్యం చెప్పి ప్రోత్సాహపరిచి ఆయనను తన భుజం మీద కూర్చోమని లక్ష్మణుడిని అంగదుడి భుజం మీద కూర్చోబెట్టి సరాసరి సముద్ర తీరానికి చేరాడు. వెనకాలే సుగ్రీవుడు వానరసేన బలగాలను, సేనా విభాగాలను విడదీసి క్రమశిక్షణగా సముద్ర తీరానికి చేర్చాడు. విభీషణ శరణాగతి. అక్కడ వానర సేనలను విడిది చేయించి ఈ సముద్రాన్ని దాటే ఉపాయం ఏమిటా అని శ్రీరాముడు ఆలోచన చేస్తున్న తరుణంలోనే ఆకాశంలో రావణాసురుడి పోలికలున్న ఒక బలిష్ట రాక్షసుడు కనిపించి శరణు రామచంద్ర శరణు అని ప్రార్థించసాగాడు. శరణు నీవయ్యా రామ, శరణార్థి నేనయ్యా, భక్తుడ నేనయ్యా, రామవంధ్యుడ నేనయ్యా, పతితుడ నేనయ్యా, రామ పరముడ నీవయ్యా, పూజలు నావయ్యా, రామ పూజ్యుడ నీవయ్యా, అజ్ఞాని నేనయ్యా, రామ జ్ఞానివి నీవయ్యా, స్థిరుడవు నీవయ్యా, రామ క్షేయుడను నేనయ్యా, గనుడవు నీవయ్యా, రామ అల్పుడ నేనయ్యా, అనంతుడవయ్యా, రామ శాంతుడ నేనయ్యా, అమరుడ నీవయ్యా, రామ మక్షుడ నేనయ్యా, చంచలతత్వం నాదయ్యా, జరామరణం నాదయ్యా, నిశ్చలతత్వం నీదయ్యా, నిరాకారం నీదయ్యా, సచిదానందం నీవయ్యా, సకలాగమములు నీవయ్యా, సకలాగమములు నీవయ్యా, రామ సకలాగమములు నీవయ్యా. ఆ వచ్చింది రావణాసురుడి తమ్ముడు విభీషణుడని. అన్నతో విరోధం వచ్చి అన్నని వదిలి ఇక్కడికి వచ్చి శ్రీరాముణ్ణి శరణు వేడుతున్నాడని త్వరలోనే తెలిసింది. అతనికి ఆశ్రయం ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనే విషయం మీద పెద్ద చర్చ మొదలైంది. శ్రీరాముడు వరుసగా వానర వీరుల అందరి అభిప్రాయాలు తెలుసుకుంటున్నాడు.
ఏ ఒక్కడు విభీషణ్ను స్వీకరించడానికి అంగీకరించడం లేదు. హనుమంతుడు మాత్రం ఏమీ మాట్లాడకుండా ఒక మూల కూర్చొని రామనామం చేసుకుంటున్నాడు. చివరికి రాముడి హనుమంతుడిని పిలిచి, ఏమి హనుమా, నీ అభిప్రాయం చెప్పవేమి అని అడిగాడు. అప్పుడు హనుమంతుడు శ్రీరాముడికి శిరస్సు వంచి నమస్కరించి ఇలా విన్నవించాడు. దేవదేవా, నీకు ఒకరి సలహా కావాలా? అందరి బుద్ధులను నడిపేవాడివి నీవే, అందరికీ ఆశ్రమించేవాడివి నీవే. నీవు వదిలిపెడితే ఇక జీవులకు ఆధారం ఏది ప్రభు? ఆ మాటలు విన్న శ్రీరాముడు మందహాసంతో వానర సభకు ఇలా చెప్పాడు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మృతి చ యాచతే అభయం సర్వభూతోభ్యే దదామ్యే తద్రుతాం మమ. వచ్చి ఒకసారి శరణంటే చాలు, ఆత్మార్పణ చేస్తే చాలు, నేను నీవాణ్ణని ప్రార్థిస్తే చాలు, ఈ ప్రపంచంలో ఉన్న సమస్త జీవులకు నేనే అభయం ఇచ్చి తీరుతాను. ఇది నా వ్రతం. ఇది శ్రీరామ మహామంత్రాలలో ఒకటని పెద్దలు చెప్తారు. రామాయణం యొక్క అసలైన తత్వం అంతా ఈ వాక్యంలోనే ఉందని కూడా పెద్దలు చెప్తారు. శ్రీరాముడు అలా ప్రతిజ్ఞ చేసి విభీషణుడికి అభయం ఇచ్చి వెంటనే లంకారాజ్యానికి చక్రవర్తిగా పట్టాభిషేకం కూడా జరిపించేశాడు. తరువాత కథలో ఏం జరిగిందో రేపు చూద్దాం. సర్వం శ్రీ గురు పాదారవిందార్పణమస్తు. శుభం భవతు.